అందరికీ నమస్కారం అన్న. ఈ హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుండి చిన్నపంగు సావిత్రి, చిన్నపంగు గోవింద్ పోటీ చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మా వార్డులో మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నవి. మా కాడ లేని సౌకర్యాలు ఏమిటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, సీసీ రోడ్లు గతంలో మన బిషప్ భగీరథకి తవ్విన రోడ్లు ఒకటి, మాకు ఇంకా ఒక వాటర్ ట్యాంకు అండ్ మరి లైబ్రరీ అండ్ కమిటీయాలు, మాకు ఈ సౌకర్యాలు లేవు. అక్కడక్కడ 4 బోర్లు వేయించాలి. అవి మాకున్న సమస్యలు అయితే ఇవి. వీటన్నిటిని చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. అందుకు గాను మేము ప్రభుత్వం కోసం మేము పోరాడి మా వాటిని గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ప్రజలు మా వైపు 80% మాకు ఉన్నారని చెప్పేసి మాకు అంచనాల ప్రకారం సర్వేల ప్రకారం తెలుస్తుంది. అందులో ఒకటి, నా ప్రభావితం ఎట్లుంటుందని, నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. జనాల్లో అందరు నాడి పట్టుకొని చూశాను. అందరు నాకు అంత అనుకూలంగా ఉన్నారు, సాయంకు అనుకూలంగా ఉన్నారు. మా అమ్మగారు మోటా మేస్త్రి. మా అమ్మ జనంలో అందరితో కలిసిమెలిసి ఉంటుంది. మా నాన్న ఒక ఆటో డ్రైవర్, చాలా సీదా ఆటో డ్రైవర్. మేమంతా ఒక లో ఫ్యామిలీ నుంచి వచ్చాం. మాకు ఈ టికెట్ ఇచ్చినందుకు గాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పాదాభివందనాలు చేస్తూ మేము సన్వినయంగా అభివృద్ధి బాటలో నడుచుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 13వ వార్డులో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించాలని, నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తా, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తా, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇప్పుడు మనకు ఎన్నో పథకాలు వస్తున్నాయి. సన్న బియ్యం, పెన్షన్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తా, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తా. అన్ని విధాలుగా సానుకూలంగా మీ అందరి ముందు వచ్చి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న యువతరం మీ ముందుకి కదిలి వస్తుంది. మమ్మల్ని ఒక్కసారికి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను.